ఒకప్పుడు మిథిల రాజ్యాన్ని జనక మహారాజు పరిపాలించేవాడు. అతడు ధర్మపరుడు, జ్ఞానవంతుడు. ఒకసారి జనకుడు వర్షయజ్ఞం చేస్తుండగా యజ్ఞ నిమిత్తం భూమిని దున్నగా ఆశ్చర్యకరంగా భూమిలో నుండి శిశువు లభించింది. అది ఒక చిన్న బాలికా శిశువు. ఆమె కలువల వంటి కన్నులు, చందమామ వంటి ముఖంతో భూమాత నుండి జన్మించిన అమ్మాయి. జనకుడు ఆమెను దేవుడి వరంగా భావించి సీత అని నామకరణం చేశాడు. సీత చిన్నప్పటి నుండే వివిధ శాస్త్రాలలో, నాట్యంలో, సంగీతంలో, వేదాలలో శిక్షణ పొందింది. ఆమెకు భూమితో ప్రత్యేకమైన బంధం ఉండేది. ఆమె తోటలో తిరుగుతూ చెట్లతో, పువ్వులతో మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు రాజమాత సునయనాదేవి తోటలో తిరుగుతూ ఉండగా విశేషమైన పుష్పాన్ని చూసి ఈ పుష్పం ఎవరు తెచ్చారు అనుకుంది. అప్పుడు సీత వచ్చి, నేను ఆ పువ్వును తాకాను, అది నా చేతిలోనే వికసించింది అని చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణులు, ఇది కేవలం దేవతలకే సాధ్యం, సీత భూదేవి కూతురు గనక ఆమెకి ఇది సాధ్యపడింది అన్నారు. ఒకరోజు కోట సమీపంలో రాక్షసులు సంచరించడం మొదలుపెట్టారు. ప్రజలు భయంతో జీవించసాగారు. సీత రాజసభలోకి వెళ్ళి, నాన్నగారు, నాకు దేవతలు సహాయం చేస్తారు, మీరు భయపడకండి అని చెప్పి ఆమె కోట ప్రాంగణంలోకి వెళ్ళి తన చేతులతో భూమిని తాకింది. వెంటనే ఆ ప్రదేశంలో ఒక రక్షణ రేఖ ఏర్పడింది. రాక్షసులు ఇక ఆ కోటను దాటి రాలేకపోయారు. సీత చిన్నప్పటి నుండే ధైర్యం, వినయం, ప్రేమతో మిథిలలో అందరికీ ఆదర్శంగా నిలిచింది.